వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అంగన్వాడీలకు సంబంధించినటువంటి మొబైల్ స్కామ్ ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టిందో తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మరోవైపు ఆ యొక్క అంగన్వాడీలకు సంబంధించి ఇవాళ దాదాపుగా భారీగా 30 కోట్లకు పైగానే ఇవాళ స్కామ్ జరిగింది అనేది ఇవాళ అక్షరాలతో సహా ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, దాని పబ్లిసిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది ఒకటి, చెప్పుకుంటున్నది ఒకటి, ఖర్చు చేసింది ఒక లెక్క. ఇవాళ ఎవరి ఖాతాలోకి 30 కోట్లు వెళ్ళాయి అనేది ప్రధానమైనటువంటి అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మిగులుతుంది. అయితే ఇవాళ ఈ యొక్క సీతక్క గారి సంబంధించినటువంటి శాఖలో ఇంత భారీ స్కామ్ 54 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఖర్చు చూపించి గండి కొట్టి 30 కోట్లు ఎవరి ఖాతాలోకి మళ్ళాయి అనేది ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఇక్కడ స్కామ్ జరగలేదు, కేవలం ఆరోపణల వరకు మాత్రమే వస్తుంది అని అనిపిస్తే ఖచ్చితంగా దానికి ఎటువంటి విచారణకైనా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి బుకాయింపు కార్యాచరణకి సీతక్క గారు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దానికి శ్రీకారం చుట్టడం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో పాలుపోలేక ఇవాళ దీనికి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రశ్నిస్తూ ఉంటే, ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిషాంక్ ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని ఏం చేయాలి, ఏ విధంగా కవర్ చేసుకోవాలో కూడా ప్రభుత్వానికి తెలియట్ల. కనీసం ఇవాళ సిబిఐ విచారణకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత డిమాండ్ చేస్తూ ఉంటే ఇవాళ సీతక్క యొక్క శాఖ పైన ఆమె చేసినటువంటి నిర్వాకం ఇవాళ నిజంగా ప్రజలు విస్మయానికి గురవుతున్నటువంటి నేపథ్యం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఫోన్లు ఏంటి, మరి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, దాని యొక్క టెండర్ ప్రాసెస్ ఏంటి, 54 కోట్లు వెచ్చిస్తే అందులో కేవలం 20 కోట్లతోటి, అది కూడా 4G ఫోన్లు, శాంసంగ్ సంబంధించినటువంటి A07, A06 అది కూడా 4G ఫోన్లు ఇచ్చి 5G ఫోన్లు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకోవటం. అట్లాగే పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఇవాళ అటువంటి ప్రచారానికే కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. మరి 54 కోట్లు మొత్తం ఆ యొక్క ప్రాజెక్ట్ వ్యయమైతే 38,310 ఫోన్లు ఇవాళ అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చి ఉంటే అది బల్క్లో తీసుకుంటే ఎంత అమౌంట్కి వస్తుంది? ఎందుకంటే దాదాపుగా ఏ ఒక్క శాంసంగ్ ఫోన్ అయినా కూడా 8,300 రూపాయలు, అంటే 8,299 రూపాయలు మాత్రమే విడిగా ఏ ఒక్క స్టోర్స్లో తీసుకుంటే, ప్రైవేట్గా ఒక్క సింగిల్ మొబైల్ సెట్ తీసుకుంటేనే ఆ ధరకు వచ్చే అవకాశం ఉంటే 38 ఫోన్లు కంపెనీతోటి డైరెక్ట్గా బల్క్ ఆర్డర్లోకి వెళ్తే ఇంకెంత తక్కువకు వస్తుంది? ఈ లెక్కన కనుక చూసుకుంటే ఖచ్చితంగా కేవలం 6,500 రూపాయలు మాత్రమే పడే పరిస్థితి. మరి ఇంత తక్కువ అమౌంట్కి 4G ఫోన్లు కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి 20 కోట్లు మాత్రమే వెచ్చిస్తే మిగతా 30 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమాచారం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి బయట రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే సీతక్క గారి శాఖలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక మైనార్టీ లీడర్ దీని వెనకాల తెలంగాణ నుండి చక్రం తిప్పారు, ఫహీం దీని వెనకాల మొత్తం అంతా కూడా ఉన్నారన్నట్టుగా చర్చ జరుగుతోంది. సరే, నిజంగా ఆరోపణలు వచ్చినాయి, స్కామ్ జరిగిందని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నారు, జీవో కాపీలు తెర మీద పెడుతున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతకు వచ్చింది, దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, మీరు ఏ విధంగా సీక్రెట్గా అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ట్రాన్స్పరెన్సీ కొరబడతా ఉంది. మరి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చినటువంటి ఫోన్లలో కూడా ఇంత భారీ స్కామ్ జరిగింది, 30 కోట్ల స్కామ్ జరిగింది అంటే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరే విధంగా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇవాళ ఎంత ట్రాన్స్పరెంట్ లేకుండా ప్రభుత్వం అడుగులేసింది అంటే కనీసం ఫోన్స్ ఇంత భారీగా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అత్యంత గోప్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఆశా వర్కర్లను సెలెక్టివ్గా సచివాలయంకి పిలిపించి అక్కడ ఫోన్లను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి. కనీసం మీడియాకి సమాచారం లేకుండా ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏంటి అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇవాళ సీతక్క గారికి సంబంధించి ఇంత వ్యవహారం నడిచిన తర్వాత మరి ఇవాళ దానికి సంబంధించి ఆమె బుకాయింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఒకవేళ జరిగి ఉంటే ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకి ఏ విచారణ ఎదుర్కొనేందుకు భయం ఎందుకు? నిజంగా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఒకవేళ జరిగిందంటే ప్రూవ్ చేయండి అని ప్రతిపక్షానికి సవాల్ విసిరాల్సినటువంటి అధికార పక్షం ఇవాళ అధికార జులుం ప్రయోగిస్తోంది. మరోవైపు
ఏ ట్విట్టర్ ఖాతాలనైతే ఇవాళ ఈ యొక్క స్కామ్గా ప్రొజెక్ట్ అయిందో, ఈ స్కామ్స్ ప్రొజెక్ట్ చేశారో దాని మీద మంత్రి గారి మీదే దుష్ప్రభావం జరుగుతోంది అనే అంశం మీద ఇవాళ ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా మెసేజ్ పెట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎందుకు ఆపరేట్ చేస్తారు, మంత్రి మీద ఇవాళ మొత్తం తప్పుదో పట్టించేలాగా డెఫమేషన్ జరుగుతోంది, అంటే పూర్తిగా పరువు నష్టం జరుగుతోంది, ఈ యొక్క లేని అంశాలను దుష్ప్రభావం చేస్తున్నారు అనే అంశం మీద ఎక్స్ ఖాతాలకే లేఖ రాసినటువంటి పరిస్థితి సైబర్ క్రైమ్ నుంచి. ఈ యొక్క మంత్రి బుకాయింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతోంది అంటే, బహిరంగంగానే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి సీతక్క బహిరంగంగా మాట్లాడినటువంటి వ్యాఖ్య ఏంటి, నా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని చెప్పుతో కొడతా అని మాట్లాడటం. సీతక్క గారు ఈ విధంగా ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పనితీరు ఏ విధంగా ఉంది. మక్కన్ సింగ్ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే రామగుండం, ఆయన ఏమంటారు, ఎవరన్నా ప్రశ్నిస్తే నరుకుతామంటాడు. ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. చంపుతామని, నరుకుతామని ఈ మాటలేంటి అంటే, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ప్రజాప్రతినిధులుగా పెట్టింది మీరు ఇటువంటి బహిరంగంగా వ్యాఖ్యలు చేయటానిక? మరోవైపు దీంట్లో తప్పేమీ లేదనిపిస్తుంది, ఎందుకంటే మీ యొక్క ముందు మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నటువంటి నేత ఏ విధంగా ఉంటే అదే తీరే వస్తుంది. అంటే ఆయన భాష ఏ విధంగా ఉంటే మీ భాష కూడా, ఎమ్మెల్యేల భాష కూడా ఆ విధంగానే ఉంటుంది, అది సహజమే. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఫాలోయర్స్గా ఆయన యొక్క శిష్యగణం అంతా, శిష్య పరమాణువులంతా కూడా అదే భాష వాడుతున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. మరి ఇవాళ సీతక్క గారికి సంబంధించి ఒక బుకాయింపు చర్యలు అదైతే, ఇక రెండో స్టెప్ సైబర్ క్రైమ్ నుంచి పోలీసు కేసు పెట్టడం, ట్విట్టర్ సంబంధించినటువంటి హ్యాండిల్స్ని బ్లాక్ చేయమని చెప్పటం. ఇక మూడో అంశం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను, తప్పిదాలను ఎత్తి చూపుతుంటే, ఎక్కడ ఏం జరిగిందని ప్రజలకు సుస్పష్టంగా కనివిప్పు కనిగేలాగా చూపిస్తూ ఉంటే, మరి దాని మీద బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టినటువంటి పోస్టులు డిలీట్ చేయాలి. 48 గంటలు కనుక గడవక ముందే మీరు ఎందుకు పోస్టులు పెట్టాలో వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత 10 ఏళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి సంబంధించి మీరు నోటీస్ ఇచ్చారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలకి ఈ యొక్క తెరలేపుతున్నా అర్థమవుతుంది. అంటే 30 కోట్లు అఫీషియల్గా ఇరుక్కున్న తర్వాత, అడ్డంగా ఇరుక్కుపోయిన తర్వాత చెప్పడానికి ఏమీ లేక ఇదంతా జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క సిబిఐ విచారణలో భాగంగా మరికొన్ని ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంది. తాజాగా క్రిషాంక్ అది కూడా బయట పెట్టరు, నేను దాని గురించి కూడా చెప్తా. అయితే ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఈ యొక్క కేసుల తర్వాత, లీగల్ నోటీసుల తర్వాత ఇవాళ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వటం, మరోవైపు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం, మరోవైపు సైబర్ క్రైమ్లో ఎక్స్కి లెటర్ రాయటం, దానికి సంబంధించి లాగిన్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని ఏకంగా ఎక్స్కి రాయటం, అంటే ప్రైవసీని బ్రీచ్ చేసే విధంగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ యొక్క ఏ ఫోన్స్ నుంచి అప్లోడ్ అవుతుంది, వాళ్ళు వాడినటువంటి డివైస్ డీటెయిల్స్ కావాలి అని సైబర్ క్రైమ్ నుంచి ఏకంగా ఎక్స్ని కోరటం. అంటే సుప్రీంకోర్టు నల్లబాలు విషయంలో మార్గదర్శకాలు ఇచ్చినా, లేకుంటే గైడ్ లైన్స్ ఇచ్చినా, ట్విట్టర్ మీద మాత్రం సోషల్ మీడియా యాక్టివిస్టుని, సోషల్ మీడియాలో కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అయితే మాత్రం ఇంకా కూడా అధికారాన్ని ఉపయోగించి కొంత దౌర్జన్యాలకు పాల్పడుతోంది ఈ యొక్క ప్రభుత్వం. అంటే అణిచివేసేందుకు కుట్రపూరితంగా. మరి నిజంగా సీతక్క గారు కనుక ఇవాళ ఏమీ చేయకపోయి ఉంటే ఈ బుకాయింపులు, ఈ యొక్క చర్యలు, అధికారం ఉపయోగించి పోలీసులతో ఎక్స్కి లెటర్ రాయించాలు, కేసీఆర్ గారి మీద లీగల్ నోటీసులు, ఇవన్నీ అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏం జరిగింది అంటే, నిజంగా జరిగింది అంటే లేదు, జరగలేదు అంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చు, విచారణ సిద్ధం కావచ్చు. ఇవాళ మీరు చిన్న 30 కోట్లని మీకు ఏమీ జరగలేదు, మేము చాలా ఆశా వర్కర్ల మీద ప్రేమ అని ఈ ప్రభుత్వం ఒలకబోస్తుంటే, మరి గతంలో ఏసీబీకి సంబంధించి విచారణ, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరుగుతోంది? 55 కోట్ల వ్యవహారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద చర్చనీయాంశంగా మార్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంత అది అఫీషియల్గా, లీగల్గా, అఫీషియల్ అకౌంట్స్కి మళ్ళినటువంటి డబ్బును కూడా ఎక్కడ కూడా ఖాతాలో మళ్ళలేదు, లేదంటే ఇంకోటి జరగలేదు. పూర్తి స్థాయిలో రైట్ ట్రయల్గా జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కూడా ఇవాళ తప్పిదాలు పట్టించి ఛార్జ్ షీట్ వేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ఇవాళ ఆ కేసును కేటీఆర్ గారు ఎట్లయితే ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మీరు కూడా ఓపెన్గా చెప్పొచ్చు కదా, ఇది జరిగింది, అవినీతి జరగలేదు, మేము ఏ విచారణకైనా సిద్ధం,
మీరు అన్నారు కదా సిబిఐ విచారణ, ఓకే మేము సిబిఐ విచారణ చేయిస్తాం, అవసరం అనుకుంటే ఒక ప్రత్యేక హైకోర్టు జడ్జితో విచారణ చేయించుకోవడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఓపెన్ ఛాలెంజ్ స్వీకరించాలి కదా ప్రతిపక్షాలు, లేకుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్షాలైనా లేకుంటే ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఓపెన్ గా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరిగింది ఏం జరగలేదు అని అవేమీ చెప్పకుండా ఇవాళ బుకాయింపు చేసి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అనగదొక్కి ఎవరైతే ఆ యొక్క ఆరోపణలు చేస్తారో వాళ్ళ అకౌంట్లు సీజ్ చేస్తాం, లేకుంటే లీగల్ నోటీస్ ఇస్తాం, మేము పోలీసులు ఉపయోగించి ఆ యొక్క ఎక్స్ ఖాతాల నుంచి డీటెయిల్స్ కావాలి. అసలు ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందంటే నిజంగా ఎక్స్ పోస్టులు పెడితే ఏ డివైస్ నుంచి పెడుతున్నారు, ఏ అకౌంట్ నుంచి పెడుతున్నారు, అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ లేకుంటే ఆ డివైస్ డీటెయిల్స్ ఈ ప్రభుత్వం అడుగుతోంది. సైబర్ క్రైమ్ అంటే ఇంతకంటే దౌర్భాగ్యం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లేదు. నిజంగా అక్కడ జరిగింది జరగలేదు అని మాట్లాడే హక్కు కూడా లేదు. ఇవాళ ఖచ్చితంగా ఆర్టికల్ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందో దానికి సంబంధించి ఆర్టికల్ 19 ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా తన ఎక్స్ప్రెషన్ చెప్పుకోవచ్చు. అది ట్విట్టర్ ఖాతాలో గతంలో నల్లబాల విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ స్కామ్ జరగలేదు అని బుకాయిస్తున్నారు కదా, నిజంగా సిఐడి సిబిఐ విచారణ ఎందుకు జరగాలి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటే ఖచ్చితంగా తప్పుడు ప్రచారం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి 4G ఫోన్లని 5G ఫోన్లు ఇచ్చినట్టుగా కొంత ప్రజల్లోకి తప్పుడు సమాచారంతో తప్పుడు ప్రచారానికి తెరలేపటం. మరోవైపు అఫీషియల్గా ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఖాతాల నుంచి కూడా మీరు 5G ఫోన్లు ఇచ్చినట్టుగా చూపుకోవటం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేలు బహిరంగంగా దీని మీద మాట్లాడుతున్నారు. ఇది మేము ఇచ్చింది 5G ఫోన్లు అని ఎమ్మెల్యేల బహిరంగ సమావేశంలో చెప్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్టులు చేస్తున్నారు. మరొకటి ఏంటి, డైవర్షన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే నిజంగా స్కామ్ జరగలేనప్పుడు, ట్రాన్స్పరెన్సీగా జరిగినప్పుడు మరి ట్రాన్స్పరెంట్గా లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో లేదు మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. నిజంగా ఇవాళ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వస్తే ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అది కాకుండా టెండర్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అక్కడ ఏ విధంగా దాన్ని మీరు డీవియేట్ చేశారు, ఎందుకు ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అఫీషియల్గా అడ్డంగా బుక్ అయినారు కదా 38,310 ఫోన్లను. ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఏం జరిగింది అనేది మంత్రి సీతక్క గారికి తెలుసు, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలుసు. మరి ఎవరిని తప్పించే ఉద్దేశంలో ఇదంతా జరుగుతోంది అనేది అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిఐడి అట్లాగే సిబిఐ విచారణని కోరుతోంది, డిమాండ్ చేస్తోంది. అట్లాగే ఇవాళ సిబిఐ విచారణ ఎందుకు కోరుకుంటున్నారు ఇంకా క్లుప్తంగా అంటే కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే డిమాండ్ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే టెండర్ యొక్క ప్రక్రియ ఏంటి, ధరలు ఏ విధంగా L1, L2, L3 ఏ విధంగా ఫిక్స్ చేశారు, ఎవరెవరు కోట్ చేశారు, అట్లాగే 4G ఫోన్లు కొని 5G ఫోన్లుగా ఎందుకు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఈ మొత్తం వ్యవహారం ఎంటైర్ ఈ యొక్క ఆశా వర్కర్లకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి ఫోన్ల స్కామ్ 30 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అన్నది స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కాంగ్రెస్ పార్టీది, సీతక్క గారిది, అట్లాగే తూడి మేఘారెడ్డికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సంబంధించి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా, ఇంకా విడ్డూరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి ట్వీట్లలో ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మహిళల్ని ఇచ్చినటువంటి ఫోటోలను వీళ్ళు ప్రచారంలో వాడుకోవటం. మరి కనీసం అకల్ మారనేకి లియే నకల్ చాహియే అంటారు, కనీసం అది కూడా రానటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫోన్లను డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్కి కానీ లేదంటే సోషల్ మీడియా క్యాంపెయిన్స్కి మీరు ఫోటోలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి ఫోటోలని ఆ కాపీ కొడుతున్నారు అంటే ఇంతకంటే ఇంకేమన్నా దౌర్భాగ్యమో లేకుంటే భావదారిద్రమో ఇంకేమన్నా ఉంటుందా? అంటే ప్రజలకి మసిపూసి మారేడుకాయ చేసి చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచి మీరు ఇచ్చినటువంటి ఫోన్లు ఒకటి చెప్పుకునే ఫోన్లు ఒకటి మీరేమో చేశాము ఇంకేదో సాధించేశాము ఘనత అని చెప్పి 54 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కేవలం 20 కోట్లు ఖర్చు పెట్టి అందులో సగంకు పైగానే ఇవాళ ఎవరి ఖాతాలోకి మళ్ళాయి అనేది సుస్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైతే తెర మీదకి ఈ యొక్క ఎపిసోడ్ని జరిగినటువంటి వ్యవహారాన్ని భాగవతాన్ని బయటపెట్టిన తర్వాత ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇప్పటికైనా ఇంకా కూడా కనీసం ప్రభుత్వం ఈ యొక్క బుకాయింపులకి లేదు అంటే దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు ఒక మరక
పడింది అన్నప్పుడు ఖచ్చితంగా మరక చెరుపుకోవటం కాదు, ఏ విధంగా చెరుపుకోవాలి, మరక మంచిదా కాదా అనేది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మరి ఇంత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోటోలని గతంలో ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫోటోలను తీసుకొని హిందూలో ఇట్లా ఆర్టికల్స్లో వచ్చినటువంటి ఇమేజ్ల్ని, అది అమరావతిలో పంచినటువంటి ఫోటోలని, అప్పట్లో 58,000 అంగన్వాడీలకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఆ ఫోటోలని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్లో, సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో ఆ ఫోటోలను కూడా, మహిళలకు ఇచ్చినటువంటి ఫోటోలను కూడా వాడుకుంటున్నారంటే ఇంతకంటే దరిద్రం ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి నిజంగా సీతక్క చిత్రాలన్నీ చూసిన తర్వాత నిజంగానే ఇవాళ ఆమె కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వటం, బెదిరింపులకు పాల్పడటం, బహిరంగంగానే ఇవాళ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజంగా సీతక్క శాఖలో ఇవెవరు ఎక్స్పెక్ట్ చేయలే. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మార్పు ఇదేనా? మరి సీతక్క ఎందుకు ఈ విధంగా ఇంత భారీ స్కామ్కి నిజంగా తెరలేపిందా ప్రభుత్వంలో? ఏం జరిగి ఉండొచ్చు? ఎవరి కోసం, ఎవరిని వెనకేసుకొచ్చేందుకు సీతక్క ఈ యొక్క బెదిరింపులకు ఎపిసోడ్కి తెరలేపుతోంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.